ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారికి శిరస్సు ఉండదండి. తన కాళ్ళ దగ్గర శిరస్సు ఉంటుంది. ఇది ఎక్కడో తెలుసుకోవాలని ఉంది కదా! అయితే వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ అమ్మవారు దోనపర్తిలో ఉన్న ఎరుకులాంబ అమ్మవారు. ఈ దేవతా విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకువెళ్తుంటే ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలనే సమయంలో ఆ విగ్రహం నుంచి శిరస్సు వేరుపడుతుంది. ఈ వేరుపడిన అమ్మవారి శిరస్సుని అతికించినా కూడా నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి కంటానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తానని ఎరుకుమ అమ్మ చెప్పినట్లు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు విశాఖ వాసులు. ప్రజల సంక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతల్లో ఒకరిగా ఎరుకుమ అమ్మను వివరిస్తారు. బుధవారం నాడు అమ్మవారికి పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేస్తారో వారి కోరికలు తీరుతాయని అక్కడి వారి విశ్వాసం. వివిధ ప్రాంతాల నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం స్నానోత్సవం వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. వికలాంగులు స్వస్థత పొందుతారు. వివాహం లేకుండా ఎక్కువ కాలం ఉన్న ఆడపిల్లలకు కళ్యాణ యోగం కూడా పొందుతుంది.